అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఈ తేదీ నుంచి మరోసారి రైతుల ఖాతాల్లోకి 7,000 మరియు 2,000 దాదాపు 9,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఇక ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇక అప్డేట్ ఏంటి, ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. అలాగే జిల్లాల వారీగా లిస్టులు కూడా విడుదల కాబోతున్నాయి. ఇక ఏ తేదీ నుంచి లిస్టులు విడుదలవుతాయి, ఇక కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే సమాచారం అంతా కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేస్తే మీరు మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇక కీలక ప్రకటన అయితే చేసింది. వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక ఖచ్చితంగా ఆగస్టు మొదటి వారంలో ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి 2,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లయినా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక మనకు ముందుగా జిల్లాల వారీగా లిస్టులు అయితే విడుదల చేయబోతున్నారు. అంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ ప్రభుత్వం వచ్చినాక వారందరినీ కూడా అలాగే కొనసాగిస్తారు. అంటే వారు మళ్ళీ కూడా సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. పథకం పేరు మార్చారంతే. ఇక సాయాన్ని మరింత కొంచెం రెట్టింపు అయితే చేశారు. కాబట్టి గతంలో వస్తున్న వారికి యథావిధిగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద 9,000 రూపాయలు అయితే అందడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా సరే ఈ పథకాలకు అప్లై చేసుకోవాలంటే మీరు వెంటనే కూడా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. మీరు కూడా దరఖాస్తు అనేది చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ విధంగా ఆగస్టు మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.